ఎన్ని రకాల టిఫిన్స్ వచ్చినా చిన్నప్పటి నుంచి తినే దిబ్బరొట్టి, చెరుకు పానకంకి ఏవీ సరిపోవు కదా. పని తక్కువ బలం ఎక్కువ ఇచ్చే దిబ్బరొట్టి కోసం 1 కప్పు పొట్టు మినపప్పు 4 గంటలు నానబెట్టుకోవాలి. పొట్టుతో ఉన్న పప్పు అయితే రొట్టి గుల్లగా టేస్ట్ గా వస్తుంది. బియ్యం కడిగి ఎండబెట్టి మిల్లు పట్టించిన నూకని 2.5 కప్పులు 2 గంటలు నానబెట్టుకోవాలి. బియ్యం నూక అయితేనే దిబ్బరొట్టి కరకరలాడుతూ వస్తుంది. 2 గంటల తర్వాత నానిన నూకలో నీళ్లు వంచేసి నానిన పప్పుని కాస్త పొట్టు ఉండేలా కడిగి గ్రైండర్ లో వేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ ఇడ్లీ పిండి కంటే జారుగా, దోశ పిండి కంటే గట్టిగా రుబ్బుకోవాలి. రుబ్బుని నూకలో వేసి ఉప్పు వేయకుండా కలిపి 4-5 గంటలు వదిలేస్తే కాస్త పులిసి మంచి రుచి వస్తుంది. 4 గంటల తర్వాత ఫెర్మెంటేషన్ అయిన పిండిలో తగినంత ఉప్పు వేసి కలుపుకొని, పాకంతో తినడానికి కాబట్టి ఉల్లి మిర్చి వేయకుండా బాగా వేడెక్కిన కడాయిలో ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి 2-3 గరిటెలు పిండి వేసి సమంగా సర్దుకొని పైన కాస్త ఆవు నెయ్యి వేసి మూతపెట్టి లో ఫ్లేమ్ లో 4-5 నిమిషాలు కాలనివ్వాలి. తిరగేసిన రొట్టి రెండో వైపు కాలిన తర్వాత తీసేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.